ప్రతిష్టను కొండబెట్టుకున్నాము. అగౌరవించడం కొన్ని కులాలని, కొన్ని వృత్తులని, కొందరు మనుషులని, అసలు సగం జాతి మొత్తం స్త్రీలని అవమానించామండి. క్షమాపణ కోరుతున్నానమ్మా మిమ్మల్ని. భారతీయ సంస్కృతి తరపున అవమానించాం, మమ్మల్ని క్షమించండి. యావత్తు స్త్రీ జాతి క్షమించాలి. నేను చూశాను నా కళ్ళతో. ఆడాళ్ళు పడిన ఆడదాని నీకెందుకు లోపలికి పో, పెడబుద్ధులు ఉంటాయి మీకు, ఆడదాన్ని నమ్మద్దు అని పుస్తకాల్లో రాసి ప్రచారం చేశారు. కానీ నా జీవితం మొత్తం మీద నమ్మదగిన ఆడవాడు చాలా మంది ఉన్నారు. మోసానికి ఆడదేం ప్రసిద్ధి కాదు, మగాడు ప్రసిద్ధి. ఏడిపించుకుతున్నారే, జుట్టెట్టు కొట్టారే, ఆడపిల్ల కంటే చంపేసినంత పనిచేశారే. అది నా జాతి చేసిందమ్మా, నా పండితులే చేశారు, నా గ్రంథాలే చేసి. నేను క్షమాపణ కోరుతున్నాను, క్షమించకండి అమ్మా. సీతాదేవిని కూడా ఆక్షేపించిన దుర్మార్గుడు మగవాడేనమ్మా, ఆడదుగా. ఇన్ని అన్యాయాలు నిమ్న వర్గాల వారికి, బలహీన కులాల వారికి, స్త్రీలకి చేసేసి ఇవాళ మా మతంలో ఉండండి, మా మతంలో ఉండండి కాళ్ళు పెట్టుకుంటే ఎవడుంటాడండి? సరిగ్గా ఉంటే ఉంటారు అందరూ. జరుగుతున్న విషయం అది గుండె బద్దలవుతుంది. గుర్తు